నాగరాజు గారు, నాగరాణి గారు, నాగరాజు వెడ్స్ నాగరాణి, ఈ వెడ్స్ 9 ఏళ్ళు అయిపోయింది. పిల్లల పట్ల సంతోషంగా పెళ్లి చేసుకున్న బిడ్డ లేదనే బాధతో చాలా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ పిల్లలు పుట్టారండి, కానీ తర్వాతకి ఎన్నేళ్ళు అండి, ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయింది బిడ్డకి. 9 ఏళ్ళు అయిపోయింది. ఇక 9 ఏళ్ళ నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ లేదు. ఏమిటి అంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, టెరటోజూస్పెర్మియా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అట్లా అన్నారు, ఎట్లా అన్నారే గంగరాజు అని చెప్పి ఏదేదో చేసి చివరికి ఒక ప్రెగ్నెన్సీ తెప్పించారు. అది వెళ్ళి ట్యూబ్లో కూర్చుంది, ఎక్టోపిక్ అయింది. ఏముంది, ఇంకా ట్యూబ్ తీసేసి డస్ట్బిన్లో పారేశారు. ఆయన జేబులో డబ్బులు తీసుకుని జేబులో వేసుకున్నారు, అయిపోయింది. ఎందుకు మళ్ళా మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు, వచ్చిన ఎక్టోపిక్ ఎందుకు వస్తుంది, మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీ మేము తెచ్చుకోగలమా లేదా అని బాధతో ఉండి వాళ్ళు వీడియో చూస్తూ మన వీడియోని చూసి క్రిములు అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకుని ఒక్కసారి పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అని వరంగల్ నుంచి వచ్చారండి. వరంగల్ వారిది, వరంగల్. ఆర్ నాగరాజు గారు 35 years, ఆర్ నాగరాణి గారు 34 years, వరంగల్ నుంచి వచ్చారు. వచ్చి ఎన్ని రోజులు వాడారు సార్ మన దగ్గర మందులు? 5 months సార్, ఓన్లీ 5 months. 5 months వాడారు, వచ్చేసింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అది కూడా ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో. చూసారా, గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చింది. బయటంతా ఏమన్నారు సార్, ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. సో ఎక్కడ పోయినా, హాస్పిటల్ పోయినా ఐవీఎఫ్, ఐయుఐ. నేను చాలా ట్రై చేసిన మా మేడం, నేను కానీ ఎక్కడ సక్సెస్ కాలే. సో నేను కూడా హోప్ అంతా లేదన్నమాట, హోప్ ఏం లేదు. అయితే ఒకరోజు మా మేడం సా వీడియోస్ రోజు చూసేది. నాకు ఫస్ట్ నేను కూడా చూసినప్పుడు నాకు ఫస్ట్ నమ్మబుద్ధి కాలే. నేను రోజు చూసేది మళ్ళీ సా వీడియోస్ చూసి ఒకసారి నాకేమనిపించింది అంటే, మా ఊర్లో నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎప్పుడైతే నేను ఆ వీడియో చూస్తున్నా నాకు కూడా సంకల్పం వచ్చింది అనమాట, నాకు కూడా అవుతుంది, ఎందుకు కాదు అని. అప్పటి నుంచి నేను సార్ నమ్మిన అనమాట. సార్ చెప్పింది మేమిద్దరం ప్రతి ఒక్కటి ఫాలో అయినాం. సారే మా దేవుడు. ఒక లాప్రోస్కోపీ పోయింది, ఎస్ట్రోస్కోపీ పోయింది, ఎక్టోపిక్ వచ్చి ఎంతో బాధపడ్డారు, ఒక ట్యూబ్ పోయింది. ప్రెగ్నెన్సీ ప్రయాణంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. ఎన్ని లక్షలు అయి ఉంటాయి సార్ సుమారు? 10 lakhs వరకు ఖర్చు పెట్టిన రాని ప్రెగ్నెన్సీ. అలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకనంటే 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఐవీఎఫ్లు పోయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. వారు అన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయారు. డబ్బు పోయింది తప్ప బిడ్డ చేతికి రాలేదు. ఇవాళ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అదే విషయాన్ని వారు చక్కగా సంతోషంతో మరి మనం సాధించాం. మనలాగా ఇంకెంతోమంది బాధపడుతూ ఉంటారు, వారికి కూడా ధైర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో మీకోసం ఇంతసేపు వెయిట్ చేశారు. పాపం పొద్దున ఎప్పుడో వచ్చారు, అయినా మీకు ఆ మాట చెప్పాలని ఆయన వెయిట్ చేశారు. వారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మాకు కాల్ చేశారు టెలికాలర్స్కి. మేము ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, స్కానింగ్ చేయించుకోమన్నాం, అలాగే బ్లడ్ టెస్ట్ బేటాయిసిస్ 5 దాటాలన్నాం, దాటిపోయింది. స్కానింగ్ చేయిస్తే స్కానింగ్లో కూడా బిడ్డ వచ్చింది. ఎక్కడ? ట్యూబుల్లో కాదు, గర్భసంచిలో. సింగిల్ ఇంట్రా యూట్రైన్ సాక్సిన్, జెస్టేషనల్ ఏజ్ 5 weeks, డెలివరీ డేట్ March 17, 2027. బిడ్డ March 17, 2027 రాబోతుంది అని ఇచ్చారు. అక్కడ దగ్గరలో ఉన్న నమ్మకం ఉన్న హాస్పిటల్కి వెళ్ళమన్నాం. అక్కడ డాక్టర్ గారికి చూపించుకొని ఆ స్కానింగ్ రిపోర్ట్లు మాకు పెట్టమన్నాం. అవే పెట్టారు. బట్ మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి. భార్య వేగుళ్ళతో ఉంటుంది, ఇబ్బందితో ఉంటుంది, ఆవిడ రాలేదు. మరి ఇట్లా ఎన్నో చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఎన్నో ఐవీఎఫ్లైనా ఆపరేషన్లు అయినా రాని ప్రెగ్నెన్సీలు ఈయన దగ్గర వస్తున్నాయని నమ్మకంతో వచ్చాం. ఇది నిజమైంది అనే ఉద్దేశంతో ఇవాళ వారు ముందుకొచ్చి మనకు వీడియో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒక రకంగా ఆయన లాభం పొంది మరో 10 మందికి లాభం పొందడానికి ఆ భగవంతుడు మాకు ఎలా వీడియో చూపించి ఇక్కడికి తీసుకొచ్చాడో అదే వీడియో ద్వారా మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి అని ఒక మంచి మనసుతో ముందుకొచ్చి వీడియో ఇవ్వడానికి వచ్చినందుకు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి, అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చండి నాగరాజు గారు. సార్ నవ్వండి, సార్ చెప్పిన మెడిసిన్స్ ఫాలో అయితే చాలు. సో ఫస్ట్ నేను కూడా సార్ చెప్పింది, నేను మా మేడం సార్ చెప్పింది ఎగ్జాక్ట్ ఫాలో అయినమాట.
మా మేడం ఎప్పుడు వేసుకుంటే మాత్రం నేను అప్పుడు వేసుకునేది, ఒకవేళ నేను వేసుకోకపోతే ఆ అమ్మాయి కూడా వేసుకోవాలన్నమాట. సో ఇద్దరం కన్సిస్టెన్సీగా ఉన్నాం. సో అందుకే ఇలా మాకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఐవీఎఫ్లు ఎన్ని పోయినాయండి? 4 సార్. 4 ఐవీఎఫ్లు ఫెయిల్యూర్. 4 ఐవీఎఫ్లు వెళ్ళినాక డోనర్కి వెళ్ళమన్నాడు. అప్పుడు ఇక నాకు నమ్మకం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట దాని మీద. సో అప్పుడు లాస్ట్కి మా మేడం సాయి వీడియో చూసి ఒకసారి నువ్వు చూడు అంటే నేను చూసిన, ఫస్ట్ నమ్మలే, కానీ నేను రోజు చూసిన, ఎందుకో నాకు నమ్మకం వచ్చేదాకా చూసిన. ఎప్పుడైతే మా ఊరికి ఒక ఫ్యామిలీ వచ్చిందో అప్పటిదాకా నేను నమ్మలే. బట్ మా ఊరికి ఒక ఫ్యామిలీ వచ్చేసరికి నాకు ఎందుకో నేను ఎందుకు రాను, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు వస్తున్నప్పుడు నేను ఎందుకు రావద్దు, నేను చదువుకున్నా కదా, నేను ఎందుకు రానని అప్పుడు నాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది అనమాట, ఇన్సల్ట్. సో అప్పటికి నేను కూడా వచ్చి సార్ నమ్మేసిన మొత్తం, సార్ ఈ చెప్తే ఫాలో అవుతా అని పూర్తిగా నమ్మిన. సో సార్ వెళ్ళింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. పాపం ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడండి. లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీ చేశారు, ఎస్ట్రోస్కోపీ అంటే ఎస్ట్రోస్కోపీ చేశారు, ఐవీఎఫ్ అంటే 4 సార్లు ఐవీఎఫ్లు కూడా చేశారు, కానీ ఫలితం రాలేదండి. 10 లక్షలు పోయి అమ్మాయి ఒళ్ళు గొల్లయింది అంతే. పాపం రోజు ఇంజెక్షన్లు, నెలకు 30-40 ఇంజెక్షన్లు ఎలా భరించిందో ఆ తల్లి. అమ్మాయి అమ్మ కావాలనే ఆశతో నరకాన్ని కూడా భరించింది అమ్మాయి. చూడండి, భగవంతుడు ఎవరు కరుణించినా కరుణించపోయినా పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదని భగవంతుడు హక్కున చేర్చుకుని ఒక వీడియో రూపంలో వాళ్ళకి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి న్యాచురల్గా ఇచ్చాడు ప్రెగ్నెన్సీ. అది కదా గ్రేటు. 4 ఐవీఎఫ్లు పోయి, లాప్రోస్కోపీ పోయి, ఎస్ట్రోస్కోపీ పోయి వచ్చిన వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రప్పించాడంటే భగవంతుడు వాళ్ళ బాధని చూసి ఎంత కరిగిపోయాడు, ఎంత తప్పించిపోయాడు. డాక్టర్ వైఎస్ బాబు వైద్యో నారాయణో హరిలాగా నన్ను క్రియేట్ చేసుకుని ఇలా బాధపడే వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి నా చేతి ద్వారా ఆ మందుల్ని అందించి వారికి చక్కగా 12 బిడ్డని అందించడానికి భగవంతుడు పూనుకున్నాడు. అందుకే బాధపడకండమ్మా, నేను చెప్పేది ఒకటే, మీకన్నా ఎక్కువ నరకం అనుభవించారు. ఒక బిడ్డ పుట్టినా కూడా బోల్డ్ అవమానాలు భరించారు. ఆల్రెడీ ఒక బిడ్డ లేని వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడండి. ఈయనకు ఒక బిడ్డ ఉంది, కానీ 2వ బిడ్డ కోసం పడాల్సిన నరకం అంతా పడ్డారు. ఎవరు కూడా అంత నరకం పడరేమో పాప కదా. సో ఐవీఎఫ్ అప్పుడైతే ఎవ్రీడే 2 ఇంజెక్షన్స్. ఆ మేడం నేను తీసుకొచ్చేది ఇంజెక్షన్స్ మేడంని మా ఇంటికి ఇంజెక్షన్ వేయించారు. రోజు నేను చూసాను మా మేడం బాధ. ప్రతిరోజు 2 ఇంజెక్షన్స్ అట్లా 4 టైమ్స్ వేయించిన, 4 ఐవీఎఫ్స్. సో లాస్ట్కి నాకు అర్థమైంది ఇదంతా వద్దు, లాస్ట్కి న్యాచురల్ ట్రై చేద్దాం అని సరే నమ్మినాం అంతే. భార్య నరకం అనుభవిస్తున్న భర్త కూడా విలువల్లాడిపోయాడు పాపం. ఏం చేస్తాం మరి, భార్య నరకాన్ని ఎలా, ఒక బిడ్డ కోసం ఇంత నరకం అనుభవించాలా అని, అది లేకోకుండా ఏదన్నా సాధ్యమవుద్దా అని ఆయన ఎలా తప్పించాడో డాక్టర్ వైఎస్ బాబు కూడా అలాగే తప్పించాడు. కాబట్టే ఈ మ్యాజిక్ ఫార్ములా భగవంతుడు వైఎస్ బాబుకి అందించాడు. ఎందుకంటే ఆ అమ్మాయిలో మన అమ్మ ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, మన కూతురు ఉండొచ్చు. రోజు ఇంజెక్షన్ల పేరుతో, ఓవం పికప్ పేరుతో మానవులో సూదులేసి గుచ్చుతున్నాం. 20-30 తూట్లు పొడుస్తుంది ఓవం పికప్ అనే పేరుతో. మత్తు ఇచ్చాంగా అంటే ఏమిటి నీ మత్తు? అంత డెలికేట్ ఏరియాలో సూదులు పెట్టి పుడిసినప్పుడు, పుండ్లు పడిపోతున్నప్పుడు నీ మత్తు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపయోగపడుద్ది. పుండు మారడానికి వారం పట్టిద్ది. మరి మిగతా 6 రోజుల నరకం ఎవరు అనుభవిస్తున్నారు? ఆ అమ్మాయేగా. ఆ అమ్మాయే మన కూతురు అయితే మనం అలా చేయగలమా? అదే ఎంపతితో నేను ఉన్నప్పుడు భగవంతుడు నా బుర్రలోకి ఆలోచన కలిగించి, మరి తాతలు ముత్తాతలు బామ్మలు మామ్మలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారే, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా మనం ఎందుకు కనలేకపోతున్నాం? ఎందుకు ఇంత హింస పెడుతున్నాం? 6 డజన్ ఐవీఎఫ్ చేసినా ఒక్క బిడ్డ పుడుతుందనే గ్యారంటీ కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చాం అనే ఆలోచనలో నుంచే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా బయటకు వచ్చింది. అదే ఇవాళ 16,900 మందిని కాపాడింది. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు తెప్పి, ఇందుట్లో లాప్రోస్కోపీలు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎస్ట్రోస్కోపీలు పోయి ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఐవీఎఫ్లు పోయి ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్నారు, ఐయుఐలు పోయి ప్రెగ్నెన్సీలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని పోయినా ఇక్కడ న్యాచురల్గా వచ్చింది. ఇవాళ మీరు అన్నీ పోగొట్టుకుని వచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందారు. అన్నిటికీ మీరే రోడ్డు మోడల్. అన్ని నరకాలు అనిపించారు, అయినా ప్రెగ్నెన్సీ
తెలియజేస్తున్నారు. అంటే ఏంటి? భగవంతుడు ఉన్నాడు, ఆయన మన బాధని చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన మీద నమ్మకం ఉంచండి. చక్కగా మరి భగవంతుడు దారి చూపించాడని ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. మిత్రుడు చెప్పాడా మీకు? యూట్యూబ్లో చూసిన సార్, యూట్యూబ్లో చూశారు. చూశాను. మన దగ్గరికి వచ్చి లాభం పొందిన వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళందరూ లాభం పొందుతున్నప్పుడు మనము ఎందుకు పొందకూడదు? మనం కూడా ఒకసారి వెళ్దాం, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని ఇక్కడికి వచ్చారు. ఇంతమంది వస్తున్నాం, నేను ఎందుకు రావద్దు అని రోజు అనుకుంటుండే. అది సో అందుకే మా బిడ్డని తీసుకొచ్చిన అప్పటి నుంచి సార్ ఏ చెప్తే చేసిన అనమాట. అవును. సార్ మెడిసిన్ ఇంపార్టెంట్, సార్ ఏం చెప్తే ఆ టైంకి వేసుకోవాలి, వేసుకోకపోతే ఆపేయండి, మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోండి, కానీ ఇద్దరు ఒకటేసారి వేసుకోవాలి. అది భర్త భార్య ఇద్దరు సేమ్ టైంలో స్టార్ట్ చేయాలి, సేమ్ టైంలో ఎండ్ చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇద్దరు కలిపి వాడాలి అని మనం చెప్పాం. అలా వరంగల్ నుంచి వచ్చి పాపం మరి లాభాన్ని పొందారు. ఆయన కణాలు నాశనమైనవి, ఆవిడ అండాలు డ్యామేజ్ అయినాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయినాయి, సింగిల్ ట్యూబ్ అయిపోయింది, ఎక్టోపిక్ వచ్చింది. ఇప్పుడు మనం చెప్పాలి ఎక్టోపిక్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా రాకుండా చేయగలిగాం. ఎక్టోపిక్ రావడానికి ప్రధాన కారణం క్రిమి కానీ పూర్తిగా మూసేస్తే ట్యూబులు బ్లాక్ అయింది, పార్షియల్గా మూసేస్తే ఎక్టోపిక్ అయిపోద్ది. కాబట్టి ఏం చేయాలి? క్రిమిని తొలగించాలి. వెంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి వచ్చి పొక్కొచ్చి గెడ్డొచ్చి పూర్తిగా మూసేస్తే బ్లాక్, లేదు సగం మూసేస్తే మన వీర్యకణం లోపలికి వెళ్తుంది, కానీ ఆ అండంతో కలిసి పిండంగా తయారై వెనకొచ్చేటప్పుడు అది పట్టదు, అక్కడ స్టక్ అయిపోద్ది, ఎక్టోపిక్ అయిపోద్ది. మిగతా డాక్టర్లు ఈ క్రిముల గురించి తెలియదు. ఆ ఉన్న ట్యూబ్ని కట్ చేస్తారు, పక్కన పడేస్తారు. ఇక ఒకటే ట్యూబ్ ఉంది కాబట్టి ఐవీఎఫ్కు పొండి అంటారు, లేకపోతే ఇంకొకటి మరి లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కెలుగుదాం ఈ కెలుగుదాం అంటూ లోపల ఉన్న పురుగుల్ని కెలికేసి ఆ చెద పురుగులు గుట్టని కత్తులతో కర్రలతో కెలకడం వల్ల ఆ క్రిములు ఇంకా పెరిగి ఇంకా 4-5 గుట్టలు కట్టి మరింత ప్రాబ్లం అవుద్ది. ఆల్రెడీ వచ్చిన బిడ్డని మరలా రానివ్వకోకుండా చేసేసిన ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆ క్రిములను తొలగించడంతో ట్యూబులు చక్కగా క్లియర్ అయిపోయి వచ్చిన బిడ్డ హాయిగా గర్భసంచిలోకి వెళ్ళి కుదురుకుంది. అండాలను డ్యామేజ్ చేసిన క్రిములు లేవు, మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ని చేసిన క్రిములు లేవు, ఎండోమెట్రియల్ పొరని డ్యామేజ్ చేసిన క్రిములను తొలగించాం. అది భర్త నుంచి మళ్ళా భార్య నుంచి భర్తకి పాకి భర్త యొక్క వీరి కణాల తలలో తోకలు తినేసి మొటిలిటీ మార్ఫాలజీ డిఫెక్ట్ కలిగించిన క్రిములు తొలగించాం. అక్కడ అండాలు బాగుపడి, ఈయన వీరి కణాలు బాగుపడి, అటు ట్యూబ్ ఓపెన్ అయిపోయింది, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఒకే ఒక ఫార్ములా, క్రిముల ఫార్ములా. ప్రపంచంలో ఏ డాక్టరు టెస్ట్ చేయని, ఏ డాక్టరు ట్రీట్మెంట్ చేయని క్రిముల ఫార్ములా ఒకే ఒక డాక్టర్ దగ్గర ఉంది వరల్డ్లో. ఆయనే డాక్టర్ వైఎస్ బాబు. అందుకే 4 కాదు 6 ఐవీఎఫ్లు పోయినా, లాప్రోస్కోపీ కాదు హిస్ట్రోస్కోపీలు 5-6 పోయినా ప్రెగ్నెన్సీ తెప్పిస్తాడు న్యాచురల్గా డాక్టర్ వైఎస్ బాబు. ఇది ప్రూవ్ అయింది మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అది చాలా సంతోషం అండి నాగరాజు గారు, నాగరాణి గారు. మీకు ఎందుకు మళ్ళీ మళ్ళీ చప్పట్లు కొట్టిస్తున్నారంటే భగవంతుడు మీ వెనకాల ఉన్నాడు. మిమ్మల్ని మెచ్చుకుంటే మమ్మల్ని కూడా కరుణిస్తాడు. అందుకే వీడియో చూసేటప్పుడు మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. అమ్మా నాకు ఉపయోగం లేదు, నువ్వు లైక్ కొట్టినా నాకు పైసా రాదు, నువ్వు లైక్ కొట్టకపోయినా నాకు పోయేదేమీ లేదు, కానీ లైక్ కొడితే ఆయన్ని భగవంతుడు ప్రేమించాడు, ఆయన భగవంతుడు కరుణించాడు. మరి భగవంతుడు ఇష్టపడే వ్యక్తుల్ని మనం ఇష్టపడితే మనల్ని భగవంతుడు ఇష్టపడచ్చు. అందుకే ఏదో ఒక రోజు నువ్వు కూడా ఈ సక్సెస్ వీడియోగా మారే అవకాశం ఉంది భగవంతుడి దయతో. అందుకే ఆ వీడియో చూసేటప్పుడు లైక్ కొట్టమంటాం మేము. ఇవాళ మిమ్మల్ని లైక్ చేయాలి మేము, ఎందుకని మిమ్మల్ని దేవుడు లైక్ చేశాడు. మీరు పడిన కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి ఆయన కరిగిపోయాడు. ఇవాళ మీ వెనకాల నిలబడ్డాడు. ధైర్యంగా ఉండండి. చక్కగా బిడ్డను నిలుపుకోవడానికి 5 నెలల పాటు మన మందులు వాడండి. ఎందుకు వాడాలంటున్నాను, ఎందుకు మీరు ఇక్కడికి రమ్మన్నానంటే, ఏ క్రిములైతే ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టినాయో అదే క్రిముల పద్మవ్యూహంలో ఇప్పుడు బిడ్డ ఉంది. ఈ క్రిముల పద్మవ్యూహం గురించి అక్కడ ఉన్న డాక్టర్లకు తెలియదు. వాళ్ళ క్రిములకు బిల్లలు ఇవ్వకపోతే క్రిములు మళ్ళా బిడ్డను పొడిసేసి ఫస్ట్ 3 నెలల్లోనే 80% అబార్షన్ చేస్తాయి, 4th 5th మంత్లో అవకరాలు కలిగిస్తాయి. అందుకే మనం ఏం చెప్తామంటే, క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ వైఎస్
బాబు ఉన్నాడు, భార్య రాలేదు, వేవుళ్ళు ఉంటాయి, ఇబ్బంది పడుతుంది జర్నీ చేస్తే, అందుకే భార్యను రమ్మని లేదు. ఎవరిని రమ్మన్నాం? భర్తను రమ్మన్నాం. భర్తకు పోయే ప్రెగ్నెన్సీ ఏమీ లేదు, ఇది 5 నెలల గర్భిణి, ఇది పోదు. బస్సులతోనూ ట్రైన్లతోనూ విమానాలతోనూ ఆ గర్భిణి చెదరదు. అందుకే భర్తను వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమంటాం. అందుకే ఆయన రమ్మన్నాం. ఆయన వచ్చారు, ఆ మందులు ఇచ్చి అక్కడ ఫ్యామిలీ డాక్టర్ సహకారంతో మనం ఇంజక్షన్లు ఇస్తే ఇంజక్షన్లు చేయించుకోవడం, ట్యాబ్లెట్లు ఇస్తే ట్యాబ్లెట్లు చేయించుకోవడం, ఇలా ఒక 5 నెలలు మన మందులు వాడమన్నాం. ఈ క్రిముల నుంచి అబార్షన్లు అవ్వకుండా కాపాడి, 4th 5th మంత్ అవకరాలు రాకుండా కాపాడి, 5 నెలలు దాటాక బిడ్డ ఆరోగ్యంగా ఉందంటే అక్కడే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే వాడుకుని అక్కడే డెలివరీ అయిపోమని మేము చెప్తున్నాం. కాకపోతే బిడ్డ పుట్టాక ఒక్కసారి ఆ బిడ్డ ఫోటోని వాట్సాప్ చేయమంటాం. ఎందుకంటే బిడ్డని కూడా బ్లెస్ చేయడానికి, భగవంతుడు అందించిన లోక రక్షకుడిని ఒక్కసారి చూడటానికి, భగవంతుడిని మళ్ళా ఒక్కసారి జై కొట్టడానికి ఆ ఫోటో పంపించమంటాం. అవును సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.